నిన్న మొన్న చూసాం. మళ్ళీ ఎన్నికలు వచ్చాయనేసరికి వేదిక మీదకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఉండే మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏ రకంగా అవాకులు చవాకులు పెడుతున్నారో, కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటారు, కాంగ్రెస్ వచ్చింది మంచినీళ్ళు కూడా ఇవ్వలేము అంటున్నారు. వారికి ఈ వేదిక ద్వారా కొన్ని ప్రశ్నలు నేను ఈ వేదిక ద్వారా వారిని అడగదలుచుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది డిసెంబర్ 7వ తారీఖు నాడు. మేమందరం ప్రమాణ స్వీకారం చేసింది ఎమ్మెల్యేలుగా డిసెంబర్ 9వ తారీఖు నాడు. అంటే డిసెంబర్ నుంచి ఒక్క వర్షపు చుక్కైనా తెలంగాణ రాష్ట్రంలో పడ్డదా? ఏదైతే ఈనాడు ఆధారాలతో సహా చూపిస్తాం. సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఆనాడు 3 మ్యాన్ కమిటీ ఏదైతే ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది సుమారు 56% ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా పడ్డది రాష్ట్రంలో. అటు గోదావరి పరివాహక ప్రాంతంలో, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే సుమారు 14 రిజర్వాయర్లలో నీరు చాలా తక్కువగా ఉంది. నీటికి తాగునీరుకే పెద్ద సమస్య వచ్చే పరిస్థితి ఉంది. నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది అని ఈరోజు నేను చెప్పటం కాదు, వాళ్ళకి తొత్తైన నమస్తే తెలంగాణ పేపర్లో, నమస్తే తెలంగాణ పేపర్ వారి తొత్తు పేపర్ అయిన ఈ తొత్తు పేపర్లోనే అక్టోబర్ నెలలోనే హెడ్లైన్ బ్యానర్ ఐటమ్ కింద రాసిన విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారా? అది వారి ప్రభుత్వంలో ఉన్న టైంలో రాసిన ఆర్టికల్ ఇది. ఆనాడు ఏదైతే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ 3 మ్యాన్ కమిటీ కానీ, అదే రకంగా కేఆర్ఎంబి కమిటీ కానీ చాలా డీటెయిల్గా రిపోర్ట్లు ఇచ్చింది. ఆ రిపోర్ట్లలో ఈ సంవత్సరం నీటి ఎద్దడి ఉంది. 7వ తారీఖు నాడు, 6వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు అక్టోబర్ నెలలో 3 రిపోర్ట్లు ఇచ్చారు. చాలా స్పష్టంగా నీటి లభ్యత మీద చాలా డీటెయిల్గా ఇచ్చారు. తాగునీరు సమస్య ఉంది, సాగునీరుకి ఇబ్బంది కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉంది అని మీరు అధికారంలో ఉన్ననాడు మీ అధికారులే లెటర్లో రాశారు. దీనికి కాంగ్రెస్ పార్టీకి ఈ కరువుకి ఏ రకంగా రంకు అంటగడుతున్నారు అని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రులని, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను.